లడ్డన రమ్మంటు లడ్డను పిలిచాడంటే గ్యాంగ్ లో జాయిన్ అయిపోయాడు. అన్నా పిలిచావటన్నా? బాగా బలిసిందిరా నీకు కొర్రోనా కొడుకు. ఎందుకు కొట్టినవాన్ని? అన్నా ఎందుకు కొట్టినవాన్ని? అన్న బీపీలో కంపిస్తాను నీకు. కొడుతుంది అన్న మనిషి చెప్పదు నాకు. అని పేరు చెప్తే ఎంత నమ్మోశారు నీకు? ఎంత ఊరిలో నీ పేరు చెప్పలేనాడు. నీ పేరు చెప్తే ఎంత నమ్మోసినాడికి అన్నంటే నాకు ఎంత అమ్మాయి తెలుసు నీకు. కొడతాడు చెత్తలో కొరకు. అయినా చదువుకున్నాను నమ్మకూడదన్నా. పొద్దున్నే ఫేస్ చూసుకోవాల్సిన మనం ఇడికే యూస్ జాబ్ వస్తూ దెబ్బేస్తాడు. అయినా మనలో మనం కొట్టుకోడేంట్రా? అందరూ అన్న మనుషులే కదా. అవునా కదా ఫ్రెండ్స్? అన్నా ప్రాబ్లం లేదన్నా, ఎదురు కలిసిపోయావన్నా. అయింది అయిపోయింది, మళ్ళీ ఇలా జరగదన్నా. ఓకేనా? ఉంటాను. రారా. ఏం రేటు నువ్వు సపోర్ట్ నిన్ను కూడా వేసేస్తా అనవసరంగా వదిలేసా. నా ఏరియా నుంచి వెళ్తావు అక్కడ అందరూ నీకు. అన్నా ఏం చేస్తుంటావు నువ్వు? ఖాళీగానే ఉన్నా. ఓ పని చెప్తా, చేస్తావా? చెప్పండి. ఇక్కడే లడ్డూ నేను తక్కువ అంచనేశాను. ఇంత పెద్ద గ్యాంగ్ ఏంటి, జెండాలు మార్చమంటాం ఏంటి? కత్తిచ్చి పీకలు కోయమంటారు అనుకుంటే జెండాలు చేతికిచ్చి మార్చమంటున్నారు. మన రేంజీలకు అర్థం కావట్లేదు. ఓకే మార్చాం, ఏమైంది? ఏం కాలా, ఏం కాదు. दो मिनट ला झंडा आड़ उंडाला नहीं तो टुकड़ा टुकड़ा कर दूंगा. సిగరెట్ ఎక్కడ పడుతుంది చూడరా. చూసుకో ఒక్కడ అలా ఉన్నాడా. ఇది వాళ్ళ ఏరియా. ఆయన జరిగితే ఇద్దరిని ఇస్తారు. ఇక్కడైతే 10 మంది, కానీ ఎవరింటి కాడ వెళ్తే ఒక్కొక్కడు. ఈ ఏరియాకి వచ్చి అన్నప్రభావి మనుషులు కొట్టారంటే ఎవరా మీరు? మానికి అన్న మనుషులు. ఎస్ఐ భావాన్ని వదిలేశాడని అన్నతో చెప్పు.